గురువుగారు, చాలామంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినొచ్చా? తినకూడదా? అని సందేహపడుతున్నారు. హ్మ్. దీని గురించి వివరణ. ఒకటి నాన్న. ఇప్పుడు అంటే మాంసాహారము అనేది ఎప్పుడు గూడా అది వ్యక్తిగతమైన విషయం. ఓకే. ఓకే. రెండోది అసలు ఏదన్నా పూజ గాని, వ్రతం గాని చేస్తే సాత్వికమైన ఆహారం మాత్రమే తినాలి. ఓకే. ఒకటే గుర్తుపెట్టుకో. హ్మ్. ఈ పూజే కాదు, శ్రావణ మాసంలో చేసే పూజే కాదు. ప్రతి పూజ ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా మొట్టమొదటి నియమము, మొట్టమొదటి నియమము సాత్విక ఆహారము. ఓకే. ఓకే. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం. ఉపవసించుట అంటే భగవంతుని దగ్గరగా ఉండటం. ఓకే. ఓకే. అంటే ఆహారం ద్రవ రూపముగా తీసుకోవడం, ఘనమైన ఆహారం తీసుకుపోవటం. అలా ఉండలేని వాళ్ళు సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవటం. ఓకే. అంటే ఉప్పు, కారాలు తక్కువ. అంటే పూర్తిగా వెజిటేరియన్ ఆహారం తీసుకొని ఆ భగవంతుని యొక్క ఆరాధనలో నిమగ్నం అవ్వటం. ఓకే. ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ వ్యాధి చాలామందికి అది ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకే. కాబట్టి ఏంటంటే వాళ్ళు మేము ఉండలేము అని అనుకునేవాళ్ళు సాత్వికంగా కొంత ఏదో ఉప్మానో ఏదో తీసుకుంటారు. తీసుకొని 2 ఇడ్లీలు తింటారు. తిని వాళ్ళు వాళ్ళ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క పూజ చేసుకుంటారు. అంటే ఆ విధంగా చేయడం కరెక్ట్. అంతేగాని పూర్తిగా నేను సాత్వికమైన రాజసికమైన ఆహారం తీసుకుంటా, తామసికమైన ఆహారం తీసుకుంటా. కానీ నేను అమ్మవారి యొక్క పూజలు చేయాలంటే లేదు. అంటే మనకి దక్షిణాచారంలో మనం ఏ విధంగా అయితే మనకు శాస్త్రం చెప్పిందో ఆ విధంగా మాత్రమే మనం కొలుచుకోవాలి. ఇప్పుడే కాదు నాన్న, కార్తీక మాసంలో చేసే ఏ పూజలకైనా, వ్రతాలకైనా కూడా, శ్రావణ మాసంలో చేసే ఏ పూజలు, వ్రతాలకైనా కూడా సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఓకే. మనం ప్రతిరోజు తినొచ్చు కదా తినేవాళ్ళు. ఒక్కరోజు మనం చేసుకునే వ్రతానికి ఇప్పుడు 5 వారాలు, 5 శుక్రవారాలు, 5 రోజులుగా మనం వ్రతంగా పెట్టుకున్నాం. చక్కగా నియమంగా పెట్టుకున్నాం. 5 రోజులు మానేస్తే ఏమవుతుంది నాన్న? ఓకే. అంతేగాని అంటే ఆ రోజు కూడా తినాలి అని అనుకోవద్దు. మామూలుగా మిగతా రోజుల్లో చక్కగా శ్రావణ మాసంలో మిగతా రోజుల్లో తినాల్సిన దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం. దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. గురువుగారు, సాధారణంగా దొంగలు రాత్రి సమయంలో దొంగతనానికి చేస్తారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం ఉదయం దొంగలుంటారు. పూలు దొంగలు. వీళ్ళు చాలా పాపం అని తెలిసినా గానీ ఈ పని చేస్తున్నారు. మీరు ఈ వీడియో ద్వారా అలాంటోళ్ళకి అట్లా చేయొద్దని చెప్పండి. తప్పకుండా నాన్న. చేయొద్దని చెప్పడం కాదు, చేయకూడదది. ఓకే. ఓకే. శాస్త్రం చెప్పిందే అది. ఇప్పుడు ఎవరో ఇంట్లో పూలు కోసి తీసుకొచ్చి నువ్వు ఇంట్లో ఆరాధన చేశావు. ఓకే. నువ్వు చేసిన దాంట్లో పుణ్యఫలం కొంత భాగం వాళ్ళకి కూడా వెళ్తుంది. ఓకే. ప్లస్ సరే వాళ్ళ ఇంట్లో ఆరాధన చేయకపోతే నువ్వు పడుకుంటే వాళ్ళని నిన్నేమంటారు కదా. అవును. నో ప్రాబ్లం. అంటే నువ్వు చేసిన దాంట్లో ఫలితం కొంత బాగా వెళ్ళిపోయింది. ఓకే. కానీ వాళ్ళు కూడా దేవతారాధన చేసేవాళ్ళు అనుకుందాం. ఓకే. అప్పుడు వాళ్ళేమనుకుంటారు, నా పూలు ఎవరో దొంగతనం చేశారని నేను తిట్టుకుంటారు కదా. అవును. ఓకే. అంటే ఏంటి, నీ పుణ్యంలో భాగం పోయింది, పాపంలో కొత్తగా ఒక భాగం వచ్చింది. అవసరమా నీకు? ఓకే. ఈ 50 రూపాయలు పెడితే ఒక 20 రూపాయల రోజులు పోయినాయి. అంతేనే కదా. అది పండగ రోజుల్లో అంటే మినిమం 50 రూపాయలు పెడితే కానీ నీకు అన్ని పూలు రావు. ఒక 50 రూపాయలు పెడితే చక్కగా పూలు వస్తాయి. ఆ పూలతో చక్కగా సేవించుకోవాలి. అంతేగాని ఉదయం తెల్లవారుజామున లేచి దొంగల్లాగా అంటే కొన్ని సీసీ కెమెరాలు అంటే ఇప్పుడు మనకి ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి కదా, యూట్యూబ్లో వాటిల్లో రీల్స్ కూడా వస్తున్నాయి. తెల్లవారుజామున పూల దొంగతనాలు చేసే వాళ్ళని పెద్ద క్రియేషన్ చేసి మరి చూపిస్తున్నారు. అంటే అటువంటి అవసరమా? అంటే మనకు వచ్చే పుణ్యఫలం కొంత పోతుంది, కొత్తగా పాపం కూడా మనం తెచ్చుకుంటాం. కాబట్టి అటువంటి ఎవరు చేయొద్దు. మీరు చక్కగా పూలు మీ చేతనైన పూలు మీరు కొనుక్కొని మీరు స్వామివారిని అర్చించుకోవడం, స్వామివారిని ఆరాధించుకోవడం చేయండి. ఓకే. అంతేగాని దొంగతనం చేసేయటం వల్ల ఉపయోగం, ఫలితం అంటే అది కూడా డైల్యూట్ అయిపోద్ది. ప్లస్ మీ మనస్సు కూడా ఆ విధంగానే తయారవుతుంది కదా. ఇప్పుడు ఏదైతే మన బేస్ ఏదైతే మన మనసుకి మనం చెప్పుకుంటున్నామో మన మనస్సు నెక్స్ట్ మన యొక్క వంశంలో వాళ్ళు కూడా అదే కదా ఫాలో అయ్యేది. ఇప్పుడు మనల్ని చూసే మన పిల్లలు మనల్ని ఫాలో అవుతుంటారు. నువ్వేం చేసావు, తెల్లవారుజామున 4 గంటలకి ఇప్పుడు లేచి దొంగతనంగా అన్ని కోసుకొచ్చావు. సందులో ఉన్న వాళ్ళు అన్ని పూలు కోసుకొచ్చుకున్నావు. నువ్వేదో ఘనంగా చేశాను అనుకుంటున్నావు. కానీ నిన్ను చూసి నీ కొడుకు, నీ కూతురు కూడా అవే చేస్తారు కదా. ఓకే. అదే దానివల్ల పుణ్యం వస్తుందని ఎక్కడ చెప్పింది శాస్త్రం లేదు కదా. నీ పుణ్యంలో కొంత భాగం పోతుందని చెప్పింది. వాళ్ళు తిట్టుకుంటే
ఇంకా వాళ్ళు తిట్టుకుంటే వాళ్ళు వాళ్ళు ఆ పాపం కూడా నీకు ఓకే. మూట కట్టుకుంటావు. కాబట్టి అటువంటి చేయొద్దు. మీ చేతనైనంత మీరు కొనుక్కొని చక్కగా స్వామివారిని అర్చించుకోండి. 2 పూలు పెట్టారు, 2 పూలతోనే పెట్టండి చక్కగా. ఓకే. మనస్ఫూర్తిగా చేయండి. భావం ముఖ్యం. భావం ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం, భక్తి ముఖ్యం. అది ఇంపార్టెంట్. ఎన్ని పూలు పెట్టాం, ఎన్ని రకాల పూలు పెట్టాం కానే కాదు. మరీ మరీ చెప్తున్నాను.